ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో లైవ్లోకి రావడానికి దేవుడు ఎంతో సహాయం చేశారు. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రి చిన్న ప్రార్థన చేసుకుని లైవ్లోకి వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, మీ దయకే వందనాలు ప్రభా. ఇది నన్ను చూడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మాకంటే గొప్పవారు శ్రేష్ఠులు లేరు. ఇది నన్ను చూడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు. రాత్రి లైవ్ని దీవించండి. పాటను, ఆరాధన, వాక్య పరిచయలో మీరుండి అనేకులు దీవెనకరంగా లైవ్ ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాటితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిగా. అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిగా. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకోండి, కాసేపు దేవుని ఆరాధన చేసుకుందాం. ఫ్యూ మినిట్స్ లెట్స్ ప్రైజ్ గాడ్. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవాను స్తుతించటం మంచిది, స్తోత్రం చేయటం ఒప్పిదము, అది మనోహరము, అది మంచిది అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, అందరూ కలిసి అలాగే కొన్ని నిమిషాలు నాతో కలిసి ప్రభువుని కనపరచండి. లెట్స్ ఆల్ టుగెదర్ వర్షిప్ అ గాడ్. అవర్ గాడ్ ఈజ్ వర్తీ టు బి ప్రైజ్. స్తుతులకు యోగ్యుడు, స్తుతి గీతాలకు అర్హుడు. నీ వంటి వారు ఎవ్వరూ లేరయ్యా, నీకు సాటి ఎవ్వరూ రారయ్యా. నీతో సమానుడని ఎవరిని నీ పక్కన మేము నిలబడతాం ప్రభా. ఓ సమమైన దేవుడు లేడయ్యా, నీకు వందనాలు. ఇదిగో మా స్తుతుల సింహాసనం, ఇదిగో మా స్తుతుల సింహాసనం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఓ గ్లోరీ, ఎంత మంచి దేవుడు నాయన. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హోసన్నా నీ నామము బలమైనది, హోసన్నా నీ నామము ఘనమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, స్తుతింతు కీర్తింతు స్తుతింతు కీర్తింతు
ఔసన్నా నీ నామం ఘనమైనది, ఔసన్నా నీ నామము బలమైనది. సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, సర్వలోకవాసులు నిన్నే స్తుతింతురు, స్తుతింతురు కీర్తింతురు, స్తుతింతురు కీర్తింతురు. అలా ఆరాధిస్తుండగానే దేవుని కార్యాలు నీ జీవితంలో చూస్తావు. You will see the works of the God, worship the works of the Lord, mighty miracles and wonders in your life while worship is going on. నువ్వు ఆరాధన చేస్తుండగా దేవుని కార్యాలను చూస్తావు. బిలీవ్ అండ్ రిసీవ్, బిలీవ్ అండ్ రిసీవ్. నమ్మి పొందుకోండి యేసు నామములో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. వి గివ్ యూ ఆల్ ద గ్లోరీ, వి ఆఫర్ ఆల్ ద గ్లోరీ అండ్ వర్షిప్. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, యుగ యుగములకు. స్తోత్రార్హుడా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలయ్యా. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఎస్ ఎస్, యువర్ ఎక్స్పెక్టెడ్ మిరకల్ ఈస్ నియర్ టు యూ. నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్న మిరకల్, నువ్వు ఆలోచిస్తూ ప్రార్థన చేస్తున్న ఆ అద్భుత కార్యాన్ని ఇప్పుడే దేవుడి నీ జీవితంలో జరిగించాలని కోరుతున్నాడు. రిసీవ్ మై బ్రదర్, మై సిస్టర్. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్. నీ సిచ్యువేషన్, నీ కండిషన్ నాకు తెలియదు, కానీ బట్ ఆరాధన చేస్తూ ఉండగా దేవుడు నీ ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని మార్చివేస్తాడు. నీ ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని మారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, గ్లోరీ టు గాడ్. ఈ సమయంలో దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. తర్వాత నేను వాక్యంలోకి కాసేపు వెళ్దాం. ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిషుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, ఆశ్చర్యగడ ఆలోచనకర్త నాయన, ఈ రాత్రి సమయంలో ప్రభా తండ్రి నాయన, అయ్యా నాయన ప్రభు నీ సన్నిధికి నాయన ఆలస్యంగా వచ్చాం, క్షమించండి దేవా. నాయన యేసయ్యా నీ పాదాలకు ముద్దు పెట్టుకుంటున్నాం దేవా, యేసయ్యా నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం తండ్రి నాయన. తండ్రి స్తుతి ఆరాధనలు మీరు దిగి వచ్చారు, స్తుతి ఆరాధనలు మీరు ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఎన్నో మేలు ఉపకారాలు ఆశ్చర్యకాలు జరిగించారు ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా తండ్రి నాయన యేసయ్య నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారయ్యా. అయ్యా నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అయ్యా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను అయ్యా. అయ్యా చంటి బిడ్డల మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తుంది తండ్రి. ఏ దృష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా. అయ్యా ఏ దృష్టి కన్ను చంటి బిడ్డల మీద పడకుండా చేయండి ప్రభా, నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే నాయన యవన కాలంలో బిడ్డల మీద దర్శించండి ప్రభా తండ్రి. యవన బిడ్డల మీద తాకండి ప్రభా, నీకు వందనాలయ్యా తండ్రి. రోషం కలిగి నీ సేవ చేసే కృప యవన బిడ్డలకు దయచేయండి తండ్రి. నాయన బంధువులు స్నేహితులు ఎక్కడున్న వారు దర్శించండి ప్రభా తండ్రి. సేవకులు ఎక్కడున్న వారిని దీవించి వారి బిడ్డలను ఆస్వాదించండి దేవ. లైవ్ చూస్తున్న ప్రతి వ్యక్తిని మీరు తాకండి నాయన. లైవ్లో నాయన ఏ వ్యక్తి అయితే ప్రభా నేను ఆరాధించి నాయన నేను గణపరుస్తున్నాడో ఆ బిడ్డని మీరు తాకండి ప్రభా. ఆ బిడ్డలందరినీ మీ చల్లని చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా, నీకు వందనాలు. అనేక ప్రాంతాల్లో దేశ విదేశ నలుమూల ప్రాంతాల్లో వాక్యం వింటున్న ప్రజల హృదయాలు మీరు తాకండి అయ్యా. నాయన అనేక మంది అనారోగ్యంతో ఉన్నారు, వారు స్వస్థపరచండి నాయన. గాయాలు కట్టండి ప్రభా, నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభా. అలాగే నా ఉద్యోగులు దయచండి, వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపరచండి, సకల సమృద్ధి దయచేసి వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వండి ప్రభా, నీకు వందనాలు అయ్యా. చీకటి నిస్త్రంలో బంధిస్తున్నాను అయ్యా, దురాత్మ శక్తుల నిస్త్రంలో బంధిస్తున్నాను దేవా. అయ్యా నువ్వు గొప్ప దేవుడు, మంచి దేవుడు తండ్రి. నామాన్ని కనపరిచి నామాన్ని హెచ్చిస్తున్నాం ప్రభా. నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ఏసయ్యా, నిత్యముగా మీరు మా మధ్యలో ఉన్నారు ప్రభా, నీకు వందనాలు తండ్రి. ఈ దాసును అభిషేకించి శక్తివంతుని వాక్యతో నింపమని, ఈ దాసును బలమైన పాత్రగా వాడుకోమని దేవ. లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డని పేరు పేరుని మీరు ఆశీర్వదించి మహిమ పొందమని అయ్యా. మీకే కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తారు. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులరా, మిక్కిలి ప్రియులరా, ఈ రాత్రి ఇలా మనం కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, కొన్ని కారణాలు బట్టి మేము లైవ్లోకి రాలేకపోయాం, ఆలస్యంగా వచ్చాం. ఈ రాత్రి కూడా దేవుని యొక్క వాక్యాన్ని మీకు అందించాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక
5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం 4వ వచనం చూడండి. 5:4. దేవుని మూలంగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసమే. పిల్లలు ఇక్కడ క్లియర్గా పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ అంటే నిజంగా రక్షింపబడిన వారు, దేవుని మూలంగా, దేవుని వాక్యం మూలంగా, దేవుని రక్తం మూలంగా, దేవుని అందరి విశ్వాసం మూలంగా రక్షణ పొందిన ప్రతి ఒక్కరు అంట లోకం జయిస్తారంట. జయిస్తారు లోకాన్ని అంటూ రాస్తున్నాడు. ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నాడు. పిల్లల ఈ విజయం విశ్వాసం ద్వారా వస్తుంది అని దేవుని వాక్యం చాలా క్లియర్గా చెప్తుంది. పిల్లరా, ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటున్నాడు. నేను మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, విశ్వాసమే మన విజయం. అవే విశ్వాసమే మన విజయం. దేవుని వాక్యం చాలా క్లియర్ కట్గా చెప్తుంది విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమని. ఎంత ప్రాముఖ్యమని అంటే, అన్నిటికీ మూలం విశ్వాసమేనండి. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక అన్నిటికీ ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం చూడండి. 8వ వచనం, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగినది కాదు, ఇది మీ వల్ల కలిగినది, దేవుని వరమే. ఇది దేవుని వరమే అంట. విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాం. ప్రభు అంటారు చాలాసార్లు సంబరిస్త్రీ వచ్చినప్పుడు, లేకపోతే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో పీడించబడుతున్న సహోదరి స్వస్థత పొందినప్పుడు, కుష్ఠరోగం వచ్చి స్వస్థత పొందినప్పుడు ప్రభు అంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. యువర్ ఫెయిత్ హ్యాస్ హీల్డ్ యూ. విశ్వాసము రక్షిస్తుంది, విశ్వాసము స్వస్థపరుస్తుంది. అంతేకాదు విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను కూడా మనం పొందుకుంటాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం, గలతీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, 2వ వచనం, ప్రకారమే వెళ్ళి తిని 2వ వచనం. ఇది మాత్రమే 3:2 గలతీ పత్రిక 3:2. ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, ధర్మశాస్త్ర క్రియల వలన పరిశుద్ధాత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా, విశ్వాసము ద్వారా వినుట వలన పొందితిరా. ఎలా పొందారు మీరు పరిశుద్ధాత్మను? గలతీ సంగమా, ధర్మశాస్త్ర క్రియల వలన పొందారా? కాదే, వినుట వలన, విశ్వాసము ద్వారా వినుట వలన ఆత్మను పొందుకు. విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకుంటున్నాం. విశ్వాసం ద్వారా స్వస్థత, విశ్వాసం ద్వారా రక్షణ, విశ్వాసం ద్వారా విడుదల, విశ్వాసం ద్వారా అద్భుత కార్యాలు, విశ్వాసం ద్వారా దేవునికి దగ్గరగా వెళ్తాం మనం. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అంటే, విశ్వాసము నువ్వు దేవునికి ఇష్టడిగా ఉండేటట్లు చేస్తుంది. ఓవరాల్గా మనం చూస్తే విశ్వాసమే మన విజయం. ఆమె మరొకటి కాదు మన విజయానికి రహస్యం. మన విజయానికి చాలా రహస్యాలు ఉండొచ్చు, కానీ వాటన్నిటికంటే మించినది ఏంటంటే విశ్వాసము, ఫెయిత్. ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రభువునందలే ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా? ప్రభు అంటారు, మీ హృదయాలు కలవరపడవద్దు, మీరు దేవుని విశ్వాసం ఉంచుతున్నారని చెప్తున్నారు, కానీ నా యందు విశ్వాసం ఉంచండి. బిలీవ్ ఇన్ మీ. ప్రభు అంటారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకుతాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు తీర్పులోనికి రాక మరణం నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటున్నాడు ప్రభు. నా యందు విశ్వాసం ఉంచేవాడు. యోహాను సువార్త ప్రభు అంటారు, నా యందు విశ్వాసం ఉంచేవాడు యొక్క కడుపులో నుంచి జీవజల ధారలు ప్రవాహాలు ప్రవహిస్తాయి. చూడండి దేవుని వాక్యాన్ని. 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలలో మహాదినమైన అంచెదినమందు యేసు నిలిచి
ఎవడైనను దప్పి కొనిన యెడల నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకుని వెళ్ళను. 38 నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవ జల నదులు పోరునని బిగ్గరగా చెప్పెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో, యేసునందు విశ్వాసం ఉంచువాడెవడో, క్రీస్తునందు విశ్వాసం ఉంచువాడెవడు, ప్రభువునందు విశ్వాసం ఉంచు, వాక్యమునందు విశ్వాసం ఉంచువాడెవడు, పరిశుద్ధాత్మ యందు విశ్వాసం ఉంచువాడెవడు, వాడి కడుపులో నుండట జీవజల నదులు ప్రవహిస్తాయట. విశ్వాసం ఉంచేవారు, దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడ్డాడు అని. మరొక దగ్గర రాయబడింది నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని. మరొక దగ్గర రాయబడింది విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు, భయపడడు, ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే విశ్వాసమే మన జీవితం, విశ్వాసమే మన బ్రతుకు, విశ్వాసమే మన ఆయువు. ఆక్సిజన్ లాంటిదండి విశ్వాసం. ఈరోజు ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నామా? మనం విశ్వాసంతో కదులుతున్నామా? విశ్వాసంతో పలుకుతున్నామా? విశ్వాసంతోనే ప్లాన్స్ అండ్ డిజైన్స్ చేస్తున్నామా? విశ్వాసంతో ముందుకు సాగుతున్నామా? ప్రియులారా, లేఖనం చెప్తుంది విశ్వాసమే మన విజయం. విశ్వాసం ద్వారా మనం విజయం పొందుకుంటాం. ఈరోజు ఎందుకు విజయం రావటం లేదు? ఎందుకు ఓడిపోతున్నాం? కారణం విశ్వాసము లేక. విశ్వాసము లేదు, విశ్వాసం రావట్లేదు నీలోనికి. విశ్వాసము నీ కళ్ళల్లో, నీ తలంపుల్లో, నీ నోటిలో, నీ హృదయంలో, నీ గుండెల్లో విశ్వాసంతో నింపబడాలి. బి ఫిల్డ్ విత్ ఫెయిత్. పిల్లరా, పరిశుద్ధాత్మ దేవునికి విశ్వాసానికి సంబంధం ఉంది. విశ్వాసం ఎక్కడైతే ఉంటారో అక్కడే ప్రభువు వస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అక్కడికి. నేను ఈ రాత్రి 2 విషయాలు మీకు చెప్తాను, విశ్వాసం ఎలా వస్తుంది మనకి. మొదటిది వినుట వలన, రెండవది లోబడుట వలన. ఈ రెండే విశ్వాసం రావడానికి. వినుట వలన అంటే దేవుని వాక్యము వినటం వలన, రెండవది దేవుని వాక్యానికి లోబడటం వలన. వినటం, రిసీవ్ చేసుకోవడం, దానికి లోబడటం. ఈ యాక్షన్ ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో, ఈ రియాక్షన్స్ ఎప్పుడైతే జరుగుతాయో ఆటోమేటిక్గా విశ్వాసం జనరేట్ అవుతుంది. వినుట వలన, దేవుని వాక్యం చెప్తుంది, వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది. అది దేవుని వాక్యము, వినుట వల్ల విశ్వాసము కలుగుతుంది. పేతురు దైవజనుడు మాట్లాడుతుంటే ప్రజలు ఆ మాటలు విన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు. వాక్యాన్ని వినిన తర్వాత వెంటనే వాక్యం అయిపోయిన తర్వాత వచ్చి, అయ్యా మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలి, మేము విడుదల పొందాలంటే ఏం చేయాలి? హృదయంలో పొడవబడ్డారు వాక్యం వినటం వల్ల. వింటున్నావా వాక్యాన్ని? సత్యోపదేశము, సరైన ఉపదేశము, పరిశుద్ధాత్మతో నింపబడి నా దైవజనులు మాట్లాడుతున్న మాటలు నువ్వు వింటున్నావా? కాకన్బుల్ స్టోరీస్, కల్పనా కథలు, సొంత కవిత్వం మాటలు వింటే నీకు విశ్వాసం రాదు. దేవుని వాక్యం వింటే, ద వర్డ్ ఆఫ్ గాడ్, when you listen the word of God will produce the faith. ఎంతటి వాడైనా, ఎంత గొప్ప దైవజనుడైనా వాక్యాన్ని వినకపోతే విశ్వాసము జనరేట్ అవ్వదు. You have to listen, you have to hear the word of God. యేసుప్రభు మార్త మరియా లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు మరియా యేసుప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఆయన బోధ వినుచుండెను అని మాట రాయబడింది. మార్త బోధ విన్నది, యేసయ్య మాటలు విన్నది కాబట్టి విశ్వాసానితో నింపబడింది. మార్త మాటలు విన్నది, మరియా విన్నది. వాక్యం విన్న మరియా విశ్వాసంతో నిండిపోయింది. వాక్యం వినలేని మార్తమ్మ విశ్వాసం లేని మాటలు మాట్లాడుతుంది. ప్రభు అన్నారు, మార్త నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మార్తా మార్తా, షూర్లీ ఐ సే unto you, if you can believe you will see the glory of God. నువ్వు నమ్మితే దేవుని మహిమ చూస్తావు. ఎందుకు మార్త అలా అయిపోయింది? మాటలు వినలేదు. ఇలా మీకు చెప్పుకుంటూ పోతే, కొర్నేలియస్ ఇంట్లో పేతురు గారు వాక్యాన్ని బోధిస్తుండగా ఆఫీసర్స్, కొర్నేలియస్కు ఫ్రెండ్స్ అందరూ వాక్యం వింటారు, రోమన్ ఆఫీసర్స్ అందరూ వాక్యం వింటున్నారు. వింటా ఉండగా వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. విశ్వాసం అధికమైపోయింది. వారందరూ రక్షింపబడి బాప్తిసం పొందారు. వినాలి, వాక్యాన్ని వినాలి, ప్రవచనాన్ని వినాలి. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడు ఫస్ట్ వినాలి. రెండవది ఏంటో తెలుసా? చెయ్యాలి. ప్రియులారా, ఒక దృష్టాంతాన్ని చూపిస్తారు. యెహోషువ వచ్చి అంటున్నాడు,
యోర్దానికి ముందు వారందరితో అంటున్నాడు, ఎనిమిదవ అధ్యాయం అప్పుడు వన్ వర్డ్ మూడవ అధ్యాయం అండి, సారీ, మూడవ అధ్యాయము 6వ వచనం. యోర్దాను అడ్డుగా వచ్చింది. యోర్దాను దాటడానికి యెహోషువ యాజకులకి వారందరికీ చెప్తున్న మాట 6వ వచనం చూడండి, 3:6. మీరు నిబంధన మందసం ఎత్తుకుని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకుని, ఎప్పుడైతే యెహోషువ మీరు నిబంధన మందసం ఎత్తుకుని నడవండి, ప్రజలకు ముందు నడవండి అని సెలవీయగా వారు నిబంధన మందసం ఎత్తుకుని ప్రజల ముందు నడిచి. దట్స్ ఇట్. యోర్దాన్ నది అడ్డుగా ఉంది. యెహోషువ అంటున్నాడు, నిబంధన మందసం పట్టుకుని బయలుదేరండి అన్నాడు. అదేంటండి యెహోషువ గారు, నదిని దాటాలంటే నిబంధన మందసం పట్టుకుంటే అది ఎక్కడ పాయలవుతుంది అని ఎవడూ అనలేదు. దైవజనుడు చెప్పాడు. దైవజనుడి మాటే దేవుని మాటగా వారు తీసుకున్నారు. దైవజనుడి మాట దేవుని మాట కాదంటారా? దైవజనుడి మాట ఎప్పటికీ దేవుని మాటే. ఆమేన్. ఎందుకు మీరు అలా చెప్తున్నారు దైవజనుడా, సేవకుడా అని మీరు నన్ను అడిగితే, యెషయా 44వ అధ్యాయం 26వ వచనం చూడండి. 44:26. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. అదండి, నేనే ప్రభు అంటున్నాడు, నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. I am myself will confirm the word of my servant. ఎంత గొప్ప మాట అండి. నా సేవకుని మాట నేను రూఢిపరుస్తాను, నా దూతల ఆలోచన నేను ఏం చేస్తాను, నెరవేరుస్తాను. దావీదుడు చెప్పిన మాటను రూఢిపరుస్తాడు దేవుడు. దేవుని సేవకుడు ఏదైనా మాట సెలవిచ్చాడంటే దేవుడు దాన్ని ప్రెస్టేజియస్గా తీసుకుంటాడు. నో రెయిన్ అన్నాడంటే దేవుని సేవకుడు నో రెయినే అక్కడ. లెట్ దేర్ బి రెయిన్ అన్నాడంటే వర్షం పడాలి అని దావీదుడు చెప్పంటే అది ఎంత భయంకరమైన వేసవైనా వర్షం పడుతుంది, దేవుడు కురిపిస్తాడు. ఎందుకంటే సేవకుని మాటకు అంత విలువిస్తాడు. ఈ రాత్రి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నీవు నీ సేవకుని మాట వింటున్నావా? నీవు నీ సేవకుని మాటకు లోబడుతున్నావా? చెప్పింది చేస్తున్నావా? అన్నీ నాకు తెలుసు అనుకుంటావు. ఎందుకు పనికి రాకుండా పోతున్నావు? ఆశీర్వాదాలు పొందలేకపోతున్నావు. ఇక్కడ యాజకులతో జోషువ చెప్తున్నాడు, మేము యాజకులవి, నువ్వు జస్ట్ లీడర్వి, నువ్వు యుద్ధం చేసుకునేవాడివి, నువ్వు మాకు చెప్పడం ఏంటి, మాకు తెలీదా అని అనుకోవట్లేదు వారు. యెహోషువ చెప్పినట్టుగా మనసు ఎత్తుకొని వారట ప్రజల ముందర నడిచారట. అలా నడుస్తుండగా ఏమైందట చూడండి, 3వ అధ్యాయము 15వ వచనం. 3:15 జోషువ. అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో ఇలా దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున ఇలా టచ్ చేయగానే మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేపనున్న ఆదాముపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాను. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడిన జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్యన 6 నెలలను స్థిరముగా నిలిచి జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టు వరకు ఇజ్రాయెల్ అందరూ 6 నెలల మీద దాటుచూ వచ్చారు. ఇంకా జనులందరూ యోర్దాను దాటుట తుదముట్టిన తర్వాత యెహోవా యెహోషువతో ఇలాగ సెలవిచ్చాను. చాలు పిల్లరా, ప్రజలందరూ దాటిపోయే వరకు ఆ ఎగువ నుండి పారుతున్న యోర్దాను అదట అక్కడెక్కడో అంట ఎలా నిలిచిందంట ఏకరాశిగా నిలిచిపోయిందంట. ఏదో ఆనకట్టు కట్టినట్టుగా నిలబడిపోయిందంటండి. ప్రజలందరూ యోర్దాను దాటే వరకు
6 లక్షల కాల్బలము, దేవుని ప్రజలందరూ దాటిపోయే వరకు, లాస్ట్ పర్సన్ దాటిపోయే వరకు యోర్దాను అనేది పారలేదు, ఆరిన నేల మీద నడిచారు. కారణం ఏంటో తెలుసా? వారు విధేయత, వారు లోబడ్డారు, చెప్పింది చేశారు. విశ్వాసం ఎప్పుడు జనరేట్ అవుతుందో తెలుసా? వినుట వలన, విధేయత చూపటం వలన, వినుట వలన, దానిని చేయటం వలన. అది ఈ రెండు ఎక్కడైతే ఉంటాయి. కొంతమంది వింటారు కానీ చేయరు, అక్కడ విశ్వాసం ఉండదు, అక్కడ దేవుని అద్భుతాలు జరగవు, గొప్ప కార్యాలు జరగవు. వై పీపుల్ ఆర్ నాట్ రిసీవింగ్ మిరకల్స్? వై పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ or not seeing, experiencing many miracles of God? Why? There is no faith. విశ్వాసం లేదు. ఎందుకు లేదు? వాక్యం వింటున్నారు కదా, విన్న వాక్యాన్ని చేయటం లేదు, వాక్యం చొప్పున చేయటం లేదు, వాక్యానుసారంగా జీవించట్లేదు, వాక్యాన్ని సొంతానికి మలుచుకుంటున్నారు చాలామంది. పిల్లలు ఒక రోజు వస్తుంది, ప్రభు రేవు పెడతాడు. అంటే రేవు మామూలుగా ఉండదు. నేను చెప్పింది ఎట్టు, నువ్వు చేసింది ఏంటి అని అడుగుతాడు. నేను నిన్ను నడిపించింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి? వాక్యం నేను రాయించింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని ఒకరోజు ప్రభు అడిగితే ఏం జవాబు చెప్తాం మనం? పిల్లరా, ఈ రాత్రి నా మాటలు నేను ముగించాలనుకుంటున్నాను. కొత్త నిబంధనలో ఒక ఎగ్జాంపుల్ చూపించి ముగిస్తాను. యోహాను సువార్త 5 రొట్టెలు 2 చేపల దగ్గర శిష్యులు ఆయన మాట విన్నారంతే. 6వ అధ్యాయం 10వ వచనం. యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. అంతే. 3 రోజులు అయిపోయింది, ఆకలేసేస్తున్న వాళ్ళందరూ చెదిరిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభు అన్నారు, మీరే వారికి ఆహారం పెట్టండి. స్తోత్రం. ప్రభు అన్నారు, యూ ఫీడ్ దెమ్. శిష్యులు 12 మంది పిలిచి, మీరు ఎట్టండి భోజనం వాళ్ళకి. భోజనం ఎక్కడ ఎందుకు పంపుతున్నారు ఇంటికి? వై ఆర్ యు సెండింగ్ దెమ్ అవే వితౌట్ గివింగ్ ఎనీ ఫుడ్? నో, గివ్ దెమ్ సమ్ ఫుడ్. ఇవ్వండి, మీరు పెట్టండి అన్నారు. శిష్యులు ఫిలిప్పు, ఏమంటే పేతురు, ఒకటి మొక్కలు ఒకటి చూసుకుంటున్నారు. ఫిలిప్ ఏమి లెక్క వేస్తున్నాడు. 5,000 మంది పురుషులు ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఒక్కొక్కడు 3 రొట్టెలు 3 చేపలు తింటే ఇన్ని రొట్టెలు పడతాయి, ఇన్ని చేపలు పడతాయి, రొట్టెలకి ఎంత, చేపలకి ఎంత, టోటల్ ఎంత ఉన్నా సరే ఇప్పుడు ఎక్కడిని తీసుకొస్తాం? రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది గతించిన పరిస్థితి. ప్రభు అంతా చూసా అన్నాడు. ప్రభు అన్నాడు, స్టాప్ టాకింగ్, ఆపండి, మీరు మీ సోద ఆపండి, నేను చెప్పింది చేయండి. ఏం చేయమంటావు ప్రభు? వాళ్ళందరినీ ఏం చేయమని? వాళ్ళందరినీ కూర్చోబెట్టండి, పంక్తులుగా కూర్చోబెట్టండి వాళ్ళందరినీ. అలాగే బాబు అని చెప్పి వెళ్ళి వాళ్ళందరూ లైన్గా కూర్చోబెట్టి, వాళ్ళు అడుగుతున్నారు కూర్చోబెడుతుంటే, ఎందుకు కూర్చోబెడుతున్నారంటే యేసు ప్రభు మేము మీకు ఆహారాన్ని ఇవ్వబోతున్నాడు. విశ్వాసం వచ్చేసిందని ప్రభు మాట విన్న తర్వాత, లోబడిన తర్వాత లైన్గా కూర్చోబెట్టారు. ప్రభు దగ్గర నిలబడ్డారు. అప్పుడు ప్రభు ఏం చేశారంటే 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ప్రభు ఆ 5 రొట్టెలు 2 చేపలు వారికి ఇచ్చి, ఇప్పుడు వడ్డించండి రా. అప్పుడు కూడా వారు ఒకరు చూసుకోలేదు. వారికి భయం లేదు. ఎందుకో తెలుసా? ప్రభు ఉన్నారు అక్కడ. ఆయన ఏమన్నా చేయగలడు, ఏమైనా చేయగలడు. మా ప్రభు, మా యేసయ్యకి అసాధ్యమైనది ఏది లేదు. విశ్వాసంతో లోబడ్డారు. వారు వెళ్ళి పంచండి అన్నారు. 5 రొట్టెలు పట్టుకొని 1 2 3 4 5 ఇచ్చేసి, మళ్ళా ఆ 5వ వ్యక్తికి ఇచ్చేసిన తర్వాత చూస్తే ఆ గంపులో బిడ్డరా విస్తరించబడిపోతున్నాయి. 5 × 5 25 అయిపోయి, 25 ఇచ్చేస్తే 25 × 25 625, అలా మల్టిప్లై అయిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? కేవలం లోబడటం వల్ల. వాళ్ళందరికీ పంచిన తర్వాత ప్రభు అన్నారు, మిగిలిన మొక్కలు ఏది నష్టపోకుండా మొక్కలు పోగు చేయండి అన్నాడు. అవన్నీ పోగు చేస్తే పిల్లరా 12 గంపలు నింపిరి అనే దేవుని వాక్యంలో వినటం మాత్రమే కాదు, దాని చొప్పున చెయ్యాలి. నాట్ ఓన్లీ హియరింగ్, జస్ట్ డూ దట్. అప్పుడే మనకి విశ్వాసం జనరేట్ అవుతుంది. ఆ విశ్వాసము మనకు విజయాన్ని ఇస్తుంది. ఈ రాత్రి దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు. మీరు పొందుకున్న ఆ విజయము ఆ విశ్వాసము ద్వారా మీకు వచ్చింది అని యోహాను గారు రాస్తున్నాడు. ఈ రాత్రి విశ్వాసమే మన విజయం. విశ్వాసమే విజయాన్ని తీసుకొస్తుంది. విశ్వాసము నీ ఓటములన్నీ తొలగిస్తుంది. ఈ రాత్రి అట్టి విశ్వాసంతో ప్రభు మనందరిని నింపి
మనల్ని విజయ పదములోనికి తీసుకుని వెళ్ళి అత్యధికమైన జయాన్ని మనకిచ్చి గొప్ప సంతోషంతోనూ సమాధానంతో ప్రభు మనల్ని నింపునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు నాయన. ఇదిగో ప్రభా, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభు. మీరు మాకు ఇచ్చిన విజయం, విశ్వాసమే మా విజయమని లేఖనాల నుంచి మాతో మాట్లాడుతున్నాను. అవును, విశ్వాసం ద్వారా మేము రక్షింపబడుతున్నాం, విశ్వాసం ద్వారా మేము స్వస్థత పొందుతున్నాం, విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను పొందాం నాయన. విశ్వాసం ద్వారా ఇంకా గొప్ప కార్యాలు చూడడానికి, గెలవటానికి, జయించడానికి కృపనివ్వండి. ఎలా విశ్వాసం మాకు వస్తుందో, విశ్వాసాన్ని మేము ఎలా పొందుకోగలమో రాత్రి మాతో మాట్లాడారు. యెహోషువ చెప్తున్న మాట యాజకులు విన్నారు నాయన, మీరు చెప్పిన మాట శిష్యులు విన్నారు. గొప్ప కార్యాలు మీరు చేశారు ప్రభా. ఈ రాత్రి మేము కూడా లోబడటం మాకు నేర్పించాం. వాక్యం వినటం, వాక్యానుసారంగా చేయటం, లోబడటం, విధేయత చూపించడం మాకు నేర్పించింది. మాలో అవిధేయత 1% కూడా ఉండకుండా అవిధేయతను తీసివేసి విధేయతతో నింపి నడిపించమని ఈ రాత్రి వాక్యం వింటున్న వారందరిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చూడుకుంటున్నాను తండ్రి. మన తండ్రికి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సాహసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడేడు అనిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలు. రాత్రి లైవ్లోకి వచ్చారు. ప్రభుత్వం దీవిస్తారు. పిల్లల వాటర్ అనే ప్రాంతంలో మంది నిర్మాణం జరుగుతుంది. ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారం నాకు అవసరం. అంతేకాదు పిల్లలు, రేపటి నుంచి విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో విమోచన పండుగలు జరుగుతున్నాయి. విమోచన పండుగల వరకు మీరు అందరూ ఆహ్వానించబడుతున్నారు. రండి. రోజుకు 3 పూటలు ఉంటాయి. అద్భుతమైన రక్షణ సాక్ష్యాలు ఉంటాయి. మీరు దీవించబడతారు, మీరు ఆశ్రయించబడతారు. ప్రభువులు దీవించుగాక. మొదటిసారి విల్ సే హాయ్. అందరికీ హాయ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Jesse Rachel also will give you the hi. మీ అందరికి జెస్సీ రేచల్ తల్లి మీకు హాయ్ చెప్తుంది. Praise be to God. Hallelujah. May God bless you and keep you. Amen. God bless you. షాలోమ్. ప్రైజ్ లార్డ్. రేపు కలుసుకుందాం. రేపు సాయంకాలం. God bless you.